వార్తలు పత్రికలు రాయటం అక్కడ జరుగుతున్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ అనుకూల డాక్టర్లకు సంబంధించినటువంటి సంఘం వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి టైంకి ఇచ్చేయాలన్నమాట వాస్తవం. మొదటి 2 ఏళ్ళు సక్రమంగా, అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో బకాయిలు కూడా ఇచ్చేసి మొదటి 2 ఏళ్ళు కరెక్ట్గా పే చేశారు. 3వ ఏడాది నుంచి 3 నెలలు 4 నెలల బకాయిల నుంచి ఇప్పుడు 6 నెలలు 8 నెలల బకాయిలు కూడా ఉన్నాయి. ఆసుపత్రులు తీవ్రంగా ఆగ్రహంతో అన్నమాట వాస్తవం. అన్నేసి నెలలు బిల్లులు పెండింగ్లో పెడితే ఏ విధంగా వాళ్ళు పనిచేయాలి? ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళకి సమస్య పరిష్కరించలేకపోవడం అన్నట్టు జగన్ సర్కార్ తప్పిదం. అదే సందర్భంలో వాళ్ళు సమ్మెకి దిగుతారా అన్నటువంటిది చూడాల్సి ఉంది. వీళ్ళైతే వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. ఇకపోతే ఎంపీ లావు వెంటే పలువురు వైకాపా నేతలు నర్సరావుపేట క్యాంప్ కార్యాలయంలో కలిసి మద్దతు. వైకాపాకు ఎంపీ పదవికి రాజీనామా చేసిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల వెంట పలువురు అధికార పార్టీ నేతలు వెళ్లే యోచనలో ఉన్నారు. ఎంపీ బుధవారం నర్సరావుపేట క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. దీంతో పార్టీలకు అతీతంగా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు అభిమానులు ఆయన కలవడానికి పోటెత్తారు. నాదెండ్ల, ఎడ్డపాడు, చిలకలూరిపేట, నర్సరావుపేట జెడ్పీటీ సభ్యులు కాట్రగడ్డ మస్తానరావు, ముక్తా వాసు, కోడే సుధారాణి, పి చిట్టిబాబు, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మెట్టపల్లి రమేష్ బాబు, షేక్ కార్పొరేషన్ చైర్పర్సన్ భర్త షేక్ కాజావలి, లింగంగుంట్ల ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎన్ఎన్ రవీంద్ర రెడ్డి, రాష్ట్ర బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు ఎంపీని విడివిడిగా కలిశారు. సీరియల్గా సాగదీశారంటే ఎంపీ వాళ్ళకి చెప్పారన్నట్టు. ఓవరాల్గా ఇకపైన లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజానాయకుడు అవుతాడు. ఇప్పటిదాకా అమరావతి రైతులు నిలదీశారన్నో లేకపోతే మరొకటో ఆయన ఏం పని చేసినా ఈ రోజు వరకు ఆయన పార్లమెంటు సభ్యుడి హోదాలో ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన ఏ పథకం గురించి ఒక్కటి కూడా హైలైట్ చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీ కలిపి ఇప్పుడు అతన్ని హైలైట్ చేస్తే, ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు కాబట్టి ఎజెండా బేస్డ్ జర్నలిజంలో తప్పేం లేదు. ఆ విధంగానన్నా కాస్త ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మంచోడు అవుతాడు. లేకపోతే ఫిరాయింపుల ఫిర్యాదుపై విచారణ